మీరు కుక్కల ఆకలి మాత్రమే చూస్తున్నారు. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది నాగార్జున గారు. మోగ జీవాలతో పాటు మనుషులు కూడా అన్నవో రామచంద్ర అని అలమటిస్తూ ఒక పూట కూడా తిండి దొరక్క రోడ్ల పైన అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఏనాడు వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కుక్కలకి ఇబ్బంది వచ్చేసరికి మాట్లాడుతున్నారు. నువ్వు జాగ్రత్తగా విను. మనుషులైనా కుక్కలైనా వేరే ఏ జంతువులైనా వాటిలో పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఎలాగో కుక్కల్లో కూడా కొన్ని చెడ్డ కుక్కలు ఉంటాయి. అలా అని మనం వాటన్నింటినీ ఒకేలా చూడొద్దు అంటున్నా. అలా అయితే మంచి కుక్క చెడ్డ కుక్క అనే బోర్డు తగిలించండి. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ₹1000 పెట్టుకుని కుక్కల్ని కొనుక్కొని వాటిని మనుషుల కంటే ఎక్కువ ప్రేమగా ముద్దుగా పెంచుకుంటారు. అవి చూపించేటువంటి విశ్వాసంతో వాటి పైన ఎక్కువ ప్రేమతో ఉంటారు. అవును, అందులో తప్పే ఉంది. వాటికి ఇంట్లో ఒక ముద్ద పెడితే అవి ఎంతో ప్రేమను చూపిస్తాయి. మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసంగా ఉంటాయి. బంగళాల్లో ఉంటూ కారులో తిరిగే వారికి కుక్కలతో గడపడం సరదా. కానీ నా పాయింట్ ఏంటంటే వీధి కుక్కలు ఎలా పడితే అలా పెరుగుతాయి. మీలాంటి జంతు ప్రేమికులు ఒకవేళ వీధి కుక్కలపై జాలి చూపిస్తే వాటిని కూడా పెంచుకోండి. జాతి కుక్కల్ని కాదు, వీధి కుక్కల్ని.